అనంతపురం జిల్లా రాయదుర్గం మీ సేవా కేంద్రం దగ్గర ఓ చిరుత చెట్ల కొమ్మలపై నక్కింది. దీంతో అది చూడ్డానికి పెద్ద ఎత్తున జనం గుమికూడారు. వలల సహాయంతో ఒక చిరుతను అక్కడ అటవీ సిబ్బంది పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? థ్యాంక్ యూ రఘు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోకి ఈరోజు సాయంకాలం 3 గంటల సమయంలో ఈ చిరుత పట్టణంలోకి రావడం తీవ్ర సంచలనం రేపింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాయదుర్గం ప్రాంతంలో చుట్టుపక్కల అక్కడ కొండలు కానీ అటు అడవి ప్రాంతం ఎక్కువగా ఉండడం, ఈ మధ్య ఎలుగుబండ్లు కానీ చిరుతలు కానీ ఇట్లా మేకల మందకి లేదంటే గొర్రెల మందపై దాడి చేయడం ఇటువంటి మామూలుగా జరుగుతున్నాయి. అందులో ఈ రోజు ముఖ్యంగా రాయదుర్గం పట్టణంలోకే చిరుత రావడం అనేది కొంచెం సంచలనం రేపింది. ఎందుకంటే ఇక్కడ నేతాజీ రోడ్లో దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో, అందులో ముఖ్యంగా ఇక్కడ స్కూల్స్ 3 నుంచి 5 వరకు స్కూల్స్ కూడా ఉన్నాయి, చిన్నపిల్లల స్కూల్స్. కాబట్టి ఆ సమయంలో అది పిల్లలందరూ బయటకు వస్తే కానీ అటు వారిపైన దాడి జరుగుతుందేమో అన్నట్టు కూడా ఇక్కడ ప్రజలు కొంచెం భయభ్రాంతులకు గురయ్యారు. కాకపోతే దీన్ని చూడడానికి కూడా తండోపతండాలుగా జనాలు కూడా రావడము, ఇక్కడ అటవీ అధికారులకి సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు తీవ్రంగా కొంచెం ఈ ఏదైతే కంప చెట్లు ఉన్నాయి చెట్లలోకి దూరిపోయి దాక్కున్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పట్టుకుంటారో ప్రజలంతా చుట్టుముట్టేటప్పుడు భయపడి చెట్టు కూడా ఎక్కి ఇది జరిగింది. కాకపోతే ఈ అటవీ అధికారులు మాత్రం ఇక్కడ వలలు అన్ని ఉపయోగించి కొంచెం దాన్ని అదుపులోకి తీసుకొని ఈ అడవికి మేము అడవిలో వదిలేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు. అర్థం